హలో అండి. సో ఒకరు కామెంట్ చేశారు నాకు, మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి అని. సో ఇదే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మేము భోగి మంటలు అయితే వేసుకున్నాము. ముగ్గు వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం చుట్టూ బాగా వేసుకొని ముగ్గు అయినా కనిపిస్తుంది చూడండి. సో దాని చుట్టూ మేము డ్యాన్స్ వేసాము. పిన్నులు, మరదళ్ళు, అక్కలు అందరూ. సో అందరూ అంటే ఒక్కొక్కరినంటే ఇంట్రడక్షన్ అయితే నేను ఇవ్వలేను. ఇక్కడ మీకు డ్యాన్స్ వేయడం అయితే మీరు చూస్తున్నారు కదా. అంటే పుట్టింటికి వెళ్తే ఆ సందడే వేరు, ఆ సరదానే వేరు ఎవరికైనా కానీ. ఇక్కడ నా తమ్ముళ్ళు, ఇక్కడ పిన్నులు, మొత్తం లేడీస్ గ్యాంగ్, అటు సైడ్ బాయ్స్ గ్యాంగ్. సో బాబాయిలు, ఇక్కడ నేను కనిపిస్తున్నానుగా, ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా డాడీ అక్కడ వాటర్ కాబెట్టుకున్నాము. నెక్స్ట్ భోగి మంటలు, భోగి ముగ్గు అన్నట్టుగా. సో ఈ వాటర్ తోటి పోసుకున్నాము, స్నానం చేసుకున్నాము. సో తర్వాత ఏంటి అంటే ఇక స్టార్ట్ అయింది కదా మిగిలిన ప్రోగ్రాంలో పూజ కార్యక్రమాలు. అంతలోపు మా తమ్ముడు ఒక వీడియో తీస్తానన్నాడు, తీశాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి మా మమ్మీ నైవేద్యానికి మేమైతే పులగము, నెక్స్ట్ గుమ్మడికాయ కూర అయితే చేసుకుంటారు. ఏది భోగి రోజు అండి. ఆ వీడియో నేను సెండ్ చేస్తాను, అవి రెసిపీ కూడా పెడతాను. నెక్స్ట్ వచ్చేసరికి సమాధులు, గుర్రప్పుడు. ఇక్కడ మాకు దేవుడు ఉన్నాడండి, ఆ దేవుడి దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు పొలాలలో, అక్కడ బాబాయ్ పొలం ఉంది. సో టమోటాలు కోస్తూ టమోటాలు తింటున్నారు. అక్కడ కనిపిస్తుంది మా బాబాయే. పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి ఇక తెలిసిందే కదా మీకు, భోగి పళ్ళు. సో పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరికీ భోగి పళ్ళు అయితే పోసేసాము. సో భోగి పళ్ళ కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఆ వీడియో అయితే సపరేట్గా అయితే లేదు, అన్నీ పోయాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక సంక్రాంతి రోజు, ఇది నా సంక్రాంతి అవుట్ఫిట్. ఇక కనుమ వచ్చేసరికి చూడండి, ఇది బోటి కూర మా మమ్మీ సూపర్గా చేస్తుంది, ఎక్స్ట్రాడినరీగా. సో నెక్స్ట్ దాని రెసిపీ కూడా పెడతాను. మార్నింగ్ వచ్చేసరికి బోటి అండ్ చికెన్. సో ఈ రెండు రెసిపీలు అయితే నేను తీసానండి, ఆ రెసిపీలు అయితే పెడతాను. కొంచెం అంటే ఎడిటింగ్ ఉంది, దాన్ని ఎడిట్ చేసి అయితే పెడతాను. మా మమ్మీ డాడీ అక్కడ కుక్ చేస్తున్నారు. డాడీ వద్దన్నా కూడా డాడీ చేస్తూనే ఉంటాడు. ఇక నా కార్యక్రమం మీరు చూస్తున్నారు కదా, పూరీలు. సో ఆ రోజు మార్నింగ్ వచ్చేసరికి పూరి, మా సిస్టర్ పూరి కాలుస్తుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక తిన్నాం కదా, ఏదో ఒక పని చేయాలి కదా. మా మమ్మీ వాళ్ళ పొలం ఆనుకొని వెనకే బ్యాక్ సైడే అక్కడ చెరువు ఉంటుంది. చెరువు అంటే చెరువు కాదు, మళ్ళీ కాలువ లాంటిది, ఒక చిన్న వాగు అంటారు అక్కడ వాళ్ళైతే. ఆ వాగులో వాటర్ పారుతూ ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళాము సరదాగా. మా తమ్ముళ్ళందరూ గేమ్ ఆడుకున్నారు, కబడ్డీ. మేము కూడా ఆడుకున్నాము, కాకపోతే మా వీడియో అనేది లేదు. సో ఇక్కడ అందరూ అక్కడ ఆడుతున్నారు. అక్కడ మా హస్బెండ్ని పట్టేసుకున్నారు చూడండి, మీకు రెడ్ కలర్ టీ షర్ట్ మా హస్బెండే. సో కబడ్డీ బాగా బ్రహ్మాండంగా ఆడారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. మార్నింగ్ తిన్న టిఫిన్ మొత్తము బాగా అరిగిపోవడానికి వాళ్ళు ఎంజాయ్ చేశారు, మా అక్క బావ. సో నెక్స్ట్ ఇక్కడ నేను కనిపిస్తున్నాను చూడండి, తమ్ముళ్ళతోటి పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ అక్కడ మాట్లాడుతూ ఏం చేయాలో అర్థం కాక మా తమ్ముళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట, ఎలా ఆడుకోవాలి, ఎలా దిగాలి, ఏ గేమ్ ఆడాలి అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రథం ముగ్గు. సో రథం ముగ్గు వచ్చేసరికి అక్కడ వరుసగా మా హౌసెస్ అయితే ఉంటాయండి, ప్రతి ఇంటి ముందు వేసిన రథం ఇది. సో మీరు చూస్తారనేసి మీకు రథం ముగ్గు అయితే వీడియో చేశాను. ఇక్కడ మా ఫోటో మా తమ్ముళ్ళతోటి. నెక్స్ట్ అదే ఈవినింగ్ కోనపల్లిలో తిరునాళ్ళు జరుగుతుందండి. సో ఆ కోనపల్లి తిరునాళ్ళకి అయితే వెళ్ళాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరమే వెళ్ళి ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఆటోమేటిక్గా రిటర్న్ అయ్యాము.